ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన కుడి పార్శ్వమందున్నప్పుడు మనము కదల్చబడము. కుడి పార్శ్వము అనగా దక్షిణ హస్తము లేక దక్షిణ హస్త బలము అని బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క కుడి పార్శ్వము అనేది చాలా ఆసక్తికరమైనటువంటి మాట. బైబిల్ గ్రంథములో మనకు అనేక పర్యాయములు మనకు కనిపిస్తూ ఉన్నది. దావీదు చెప్తున్నాడు, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. కుడి పార్శ్వమందు అనగా దక్షిణ హస్తము. కాబట్టి దేవుడు ఎప్పుడైతే నీతో ఉంటున్నాడో నీవు కదల్చబడవు. కదల్చబడుట కదలుచున్న శ్రమలలో తొట్టిల్లుచున్న జీవితానికి సాదృశ్యము. కదల్చబడకుండా ఉండుట, శ్రమలు కష్టములు బాధలు ఎన్ని వచ్చినా కదల్చబడకుండా స్థిరముగా నిల్చున్నటువంటి పునాదిని సూచించుచున్నది. బైబిల్ గ్రంథమందు మనం చూస్తున్నాము, ఇసుక మీద కట్టబడిన పునాది, బండ మీద కట్టబడినటువంటి పునాది. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, ఆ పునాది స్థిరముగా ఉంటుంది కాబట్టి అది తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా కదలకుండా నిలిచి ఉంటున్నట్లుగా విశ్వాసి యొక్క జీవితము కూడా కదల్చబడదు. కారణము, దేవుడు కుడి పార్శ్వమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. కీర్తన 62:6వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కదల్చబడము లేక కదిలింపబడము ఒకటే. నీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు వచ్చి ఉండవచ్చును. మీ యొక్క జీవితంలో అనేక బాధలు మీకు ఎదురై ఉండవచ్చును. మీ జీవితంలో అనేకమైనటువంటి భయంకరమైనటువంటి బాధలు, భయానకమైనటువంటి సాతాను వలన కలిగే శోధనలు మీ జీవితంలో మిమ్మల్ని వెంబడించుచు ఉండవచ్చును. కానీ మీరు కదల్చబడడు. ఆయన మిమ్మల్ని కదిలిపోనట్లుగా చేయడు. కారణం, ఆయన మీ కుడి పార్శ్వమందున్నాడు. ఇజ్రాయేలు ప్రజలను కుడి పార్శ్వమందుండి వారిని నడిపించిన దేవుడు ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి మనలో కూడా నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కదిలింపబడుట విశ్వాస జీవితమును, కదల్చబడకుండా ఉండుట విశ్వాస యొక్క జీవితమును సూచించుచున్నది. మన జీవితంలో మన కదలని వారముగాను, కదిలింపబడిన వారు కానీ స్థిరమైన వారముగాను మనం ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యమును మనము ప్రేమించాలి. ఆయనకి ఇష్టముగా మనము జీవించాలి. ప్రార్థన మనం ఆయన ఎదుట కొనసాగించినప్పుడు ఆయన మన ఎదుట ఉంటాడు. ఆయన మన కుడి పార్శ్వమందుంటాడు. కాబట్టి మనము కదల్చబడము, కదిలింపబడము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థించండి, విశ్వసించండి. దేవుడు మీ కుడి పార్శ్వమందున్నాడు. మీరు ఆయనకి ఇష్టముగా ఉంటే అప్పుడు మీరు మీ జీవితంలో కదిలింపబడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీకు స్తోత్రం. కదల్చబడకుండా, కదిలింపబడకుండా నీ బిడ్డల యొక్క విశ్వాస జీవితమును మీరు మెరుగుపరచండి ప్రభా. సమస్యలు ఏవైనా, బాధలు ఏమైనా, ఆర్థిక పరిస్థితులు, అనేకమైన భయానక పరిస్థితులు వచ్చినప్పటికీ నీ బిడ్డలు నీ అందు స్థిరముగా నిలుచున్నారు కాబట్టి ప్రభా, నీ మీదనే గురి నిలుపుచున్నారు. వారి ప్రార్థన ఆలకించి సహాయం చేసి అద్భుతము చేయని వారి జీవితం కదిలిపోకుండా స్థిరముగా నిలిచండి కృపను నీ బిడ్డలకు దయచేసి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.